సిటిజన్ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ నాయకులు గూండాల్లా ప్రవర్తిస్తున్నారని, రాళ్లతో దాడి చేయడం సరికాదని మాజీ గ్రంథాలయ శాఖ చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజుగౌడ్ అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద బాధితులను పరామర్శించడానికి ఖమ్మం వెళ్లిన బీఆర్ఎస్ మాజీ మంత్రుల కార్లపై కాంగ్రెస్ గూండాలు రాళ్లతో దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. వరదల వల్ల నిరాశ్రయులైన బాధితులకు ధైర్యం చెప్పడానికి వచ్చిన ప్రతిపక్ష నాయకుల సలహాలు, సూచనలను ప్రభుత్వం స్వీకరించకుండా కొంతమంది రెచ్చగొట్టి దాడులు చేయించడం పనికిమాలిన చర్య అని, ఈ చర్యతో కాంగ్రెస్ నాయకులను ప్రజలు చీకొడుతున్నారన్నారు. ఇలాంటి దాడులకు బీఆర్ఎస్ నాయకులు భయపడరు. ఇలాంటివి పునరావృతమైతే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. నిన్న మా మంత్రులు ఖమ్మం జిల్లాకు అక్కడ వరద బాధితులకు కల్వనికి వెళ్ళినప్పుడు మరి హరీష్ రావుపై, సవితక్కపై, పువ్వాడ అజయ్ కార్లపై దాడి చేయడం నీచమైన చర్య. ప్రజలు ఆపదలో ఉన్నారని పోయి వాళ్ళని పరామర్శించకపోతే కాంగ్రెస్ గుండాలు వచ్చి మరి కార్లపై దాడి చేయడం ఏడవరకు సమంజసం. ప్రజాపాలన అన్నారు, ప్రజల పాలన అన్నారు. ఇదే నా ప్రజల పాలన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే చేతగాని ప్రభుత్వం 9 గంటలు ప్రజలు కాపాడమని వేడుకుంటే కూడా ఒక్క హెలికాప్టర్ ఏర్పాటు చేయలేని దద్దమ్మలు ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు. మరి అదేవిధంగా బీజేపీ ఎంపీలు, తెలంగాణ ప్రజలు 8 మందిని గెలిపిస్తే మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండి మరి ఒక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళకు హైదరాబాద్కు పంపించి ఆ 9 మంది ప్రాణాలు కాపాడలేకపోయిన దళిద్రులు ఈ కాంగ్రెస్ పార్టీ, ఇది బీజేపీ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ఏదైతే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి, ఇదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మిగతా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఒకటే చెప్పారు, ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలి, వాళ్లకు అన్ని విధాలుగా ఆదుకునాలని చెప్పేసి ఆ రోజు డిమాండ్ చేసే ప్రభుత్వం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు మీ వలన, మీ యొక్క చేతగాని ప్రభుత్వం వలన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 32 మంది చనిపోయారు. మరి వాళ్ళందరికీ కూడా 25 లక్షల చొప్పున ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ములుగులో మరి ఆ రోజు ఇదే విధంగా ఘటన జరిగితే మరి అర్ధ గంట లోపట హెలికాప్టర్లను పంపించి అక్కడ ప్రజలను కాపాడిన సంగతి ఈరోజు రీల్స్ అక్క మన సీతక్కకు తెలవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి సొంత జిల్లాలోనే దిక్కులేని దివానా లేదు మంత్రులకు. మరి ఇలాంటి మంత్రులు, ఇలాంటి ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఏం లాభమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ఈ ప్రభుత్వం ఎంత నిద్రమత్తులో ఉన్నదంటే 27 తారీఖు నాడే వాతావరణ శాఖ చెప్పింది విపరీతమైన వర్షాలు వస్తాయి, ఈ వర్షాల నుంచి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణం శాఖ చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి నిద్రమబ్బు లేవలేడు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 32 మంది చనిపోలేరు. వాళ్ళ హత్యలు చేసిన ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎన్నడూ కూడా క్షమించాలని చెప్పేసి కూడా చెప్పుకుంటూ మరి ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో 32 మంది చనిపోతుంటే ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంకా సమీక్ష సమావేశాలు చేస్తలేరు. మరి అట ప్రజలను వాళ్లకు నీళ్లు, భోజనము, బట్టలు ఏ విధమైన సహకారం చేయకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరొక్కసారి మా నాయకులపై, ప్రజా సమస్యలపై పోరాడే మా నాయకులపై దాడులు జరిగితే దాడులకు ముఖ్యమంత్రి నిద్రమబ్బు లేవలేడు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 32 మంది చనిపోలేరు. వాళ్ళ హత్యలు చేసిన ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎన్నడూ కూడా క్షమించాలని చెప్పేసి కూడా చెప్పుకుంటూ మరి ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో 32 మంది చనిపోతుంటే ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంకా సమీక్ష సమావేశాలు చేస్తలేరు. మరి అట ప్రజలను వాళ్లకు నీళ్లు, భోజనము, బట్టలు ఏ విధమైన సహకారం చేయకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరొక్కసారి మా నాయకులపై, ప్రజా సమస్యలపై పోరాడే మా నాయకులపై దాడులు జరిగితే దాడులకు ధీటుగా
టీఆర్ఎస్ పార్టీ కూడా దాడులు చేయడానికి సిద్ధం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ముగిస్తున్నారు. జై హింద్, జై తెలంగాణ.